ఈ వీడియోలో శ్రీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి ఎలా వెళ్ళాలి, బడ్జెట్ ఎంత అవుతుంది, ఇక్కడ స్టే ఆప్షన్స్ ఎలాగా, టెంపుల్ హిస్టరీ, ఈ అద్భుతమైన ఆలయం గురించి అన్నీ ఈ వీడియోలో చెప్తాను. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు బేలూరుకి రావాలంటే తెలుగు స్టేట్స్ నుంచి డైరెక్ట్గా ట్రైన్ లేదు. మీరు బెంగళూరు లేకపోతే మైసూర్కి వచ్చి అక్కడి నుంచి బేలూరుకి రావచ్చు. బేలూరు ఇంకా మైసూర్కి మన తెలుగు స్టేట్స్ నుంచి డైరెక్ట్గా ట్రైన్ ఉంది. స్లీపర్ క్లాస్ టికెట్ 600 ఉంటుంది. అక్కడి నుంచి బేలూరుకి మనకి డైరెక్ట్గా బస్సు ఉంటుంది. 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బేలూరు బస్ స్టాండ్ నుంచి చెన్నకేశవ స్వామి టెంపుల్ 1 కిలోమీటర్ ఉంటుంది. బై వాక్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ స్టేకి లాడ్జెస్ ఉన్నాయి, లేదంటే మయూరా హోటల్ ఉంది. ఇది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 7:30కి ఓపెన్ చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 1:30 వరకు క్లోజ్ చేస్తారు. మళ్ళీ 1:30 నుంచి 7:30 వరకు ఓపెన్లోనే ఉంటుంది. కానీ స్వామిని దర్శనం చేసుకోవడానికి 8 నుంచి అలౌ చేస్తారు. మీరు చిక్మంగళూరు నుంచి బైక్ పైన వస్తే 1 అవర్ పడుతుంది ఇక్కడికి రావడానికి. బైక్ టెంపుల్ దగ్గరనే పార్క్ చేసుకోవచ్చు. చెప్పల్కి ఇంకా బ్యాగ్స్ పెట్టుకోవడానికి టెంపుల్ బయటనే స్టాల్ ఉంది. పర్ ఐటమ్ 5 రూపీస్ తీసుకుంటారు. చిక్మంగళూరు కంప్లీట్ బడ్జెట్ గైడ్ మన ఛానల్లో లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. ఈ టెంపుల్కి వీక్ డేస్లో రండి, వీకెండ్స్లో అవాయిడ్ చేయండి, చాలా క్రౌడ్ ఉంటారు. ఇప్పుడు టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 103 ఏళ్ళు పట్టింది. ఇది 900 ఏళ్ల పురాతనమైన ఆలయం. ఈ ఆలయాన్ని కట్టడానికి ఎందుకంత టైం పట్టిందో ఈ ఆలయాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ శిల్పకళ ఈ కాలంలో ఎవ్వరికీ సాధ్యం కాదు. దీన్ని హొయసల ఆర్కిటెక్చర్ అంటారు. ఈ ఆలయాన్ని సోప్ స్టోన్ తో నిర్మించారు. సోప్ స్టోన్ భూమిలో ఉన్నప్పుడు చాలా మృదువుగా ఉంటుంది. బయటకు తీసిన కొంతకాలానికి గట్టిగా అవుతుంది. ఆ రాయికున్న స్పెషాలిటీని కనుక్కొని ఇంత అద్భుతమైన శిల్పాలని చెక్కారు. ఆలయానికి ఇంటర్లాకింగ్ టెక్నాలజీ యూజ్ చేశారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి సిమెంట్ కానీ ఎటువంటి బాండింగ్ మెటీరియల్ ని వాడలేదు. ఈ ఆలయం మీద దాడి చేయడానికి వస్తే అక్కడి ప్రజలందరూ ఇసుకతో ఆలయాన్ని కనపడకుండా కప్పేశారు. అందుకే ఈ ఆలయానికి ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. కానీ దీనికి 18 కిలోమీటర్ దూరంలో ఉన్న హొయసలేశ్వర ఆలయం పైన 2 సార్లు దాడులు జరిగాయి. హలబీడు హొయసలేశ్వర ఆలయం గురించి కంప్లీట్ గా లాంగ్ వీడియో డీటెయిల్డ్ గా ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. చాలా అందంగా ఉంటుంది ఆ ఆలయం కూడా. ఈ ఆలయంలో మొత్తం 10,000కు పైగా శిల్పాలు ఉన్నాయి. ఈ ఆలయం చూడాలంటే ఒక రోజు కాదు కదా, ఒక నెల కూడా సరిపోదు. అన్నున్నాయి ఈ ఆలయంలో తెలుసుకోవటానికి. టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతూనే రైట్ సైడ్ చిన్న కోనేరు ఉంటుంది. దాంట్లో చిన్న చిన్న తాబేళ్లు ఉన్నాయి. చూడటానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. వెయ్యిన్ని 117వ సంవత్సరంలో తలకాడు దగ్గర హొయసలాస్ కి ఇంకా చోలాస్ కి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో హొయసలాస్ గెలిచారు. దానికి గుర్తుగా బేలూరులో విజయనారాయణ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రజలు ఆ స్వామిని చెన్నకేశవ అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ స్వామికి చెన్నకేశవ అని పేరొచ్చింది. 1117లో నిర్మాణం మొదలుపెట్టి 1220లో ఈ ఆలయాన్ని పూర్తి చేశారు. ఈ ఆలయాన్ని 3 రాజులు నిర్మించారు. విష్ణువర్ధన మహారాజు మొదలు పెడితే
ఆయన తరువాత తన కొడుకు నరసింహ బల్లాల దీని నిర్మాణం కొనసాగిస్తే మనవడు వీర బల్లాల ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ప్రతి 10 ఏళ్లకొకసారి ఈ ఆలయానికి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు. ఎండకి, గాలికి, వానకి ఈ శిల్పాలు డ్యామేజ్ అవ్వకుండా. ఇక్కడ ఎంట్రన్స్ లో కనిపిస్తున్నవి చిన్న చిన్న ఆలయాల మోడల్స్. ఇక్కడ కనిపిస్తున్నది హొయసలాస్ రాజముద్ర. ఒక బాలుడు సింహాన్ని చంపుతున్నట్టు ఉంటుంది ఈ సింబల్. ఆ బాలుడు పేరు సల. హోయ్ అంటే కన్నడలో చంపడం అని అర్థం. హొయసల రాజ్యం ఇతని నుంచే మొదలైంది. ఈ ఎంట్రన్స్ పైన చూస్తే గరుత్మంతుడు కనిపిస్తాడు. ఆ పైన నరసింహస్వామి ఉంటాడు. ఆయనకి చుట్టూ విష్ణుమూర్తి దశావతారాలు ఉంటాయి. ఇంత గ్రాండ్ గా ఈ శిల్పాలను చెక్కాలంటే ఎంత టాలెంట్ ఉండాలి. గర్భగుడిలో మొత్తం 48 పిల్లర్స్ ఉంటాయి. ప్రతి పిల్లరు డిఫరెంట్ గా ఉంటుంది. ఏ టూల్స్ లేకుండా ఇంత క్లియర్ గా ఆ స్తంభాలని ఎలా చెక్కారో. ఇక్కడ కనిపిస్తున్న స్తంభం పేరు నరసింహ పిల్లర్. ఈ పిల్లర్ పైన గుడిలో ఉన్న శిల్పాలన్నీ చెక్కారు. ఎంత టాలెంట్ ఉండాలి ఇంత చిన్న చిన్న శిల్పాలను చెక్కాలంటే. ఈ పిల్లర్ ఇంతకు ముందు రొటేట్ అయ్యేది, ఇప్పుడు పని చేయట్లేదు. ఇక్కడ కనిపిస్తున్న ద్వారపాలకులు, వాటికి చేసిన అలంకరణ, ఆ గర్భగుడి పైన చెక్కిన శిల్పాలు ఎంత అందంగా ఉన్నాయో మాటల్లో చెప్పలేను. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలి. ఈ ఆలయం పురాణం ప్రకారం భస్మాసురుణ్ణి సంహరించడానికి విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి భస్మాసురుణ్ణి ఇక్కడ సంహరించాడు. అందుకే ఇక్కడ స్వామికి మోహిని రూపంలో రోజు అలంకరణ చేస్తారు. ఇక్కడ ఈ సీలింగ్ చాలా స్పెషల్. చూడటానికి శివలింగం లాగా ఉంటుంది. ఈ డిజైన్ ని భువనేశ్వరి డిజైన్ అంటారు. ఇలాంటి సీలింగ్ ఇండియాలో ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయి. ఒకటి ఇక్కడ, ఇంకొకటి సోమనాథపుర కేశవాలయం, మూడవది రాజస్థాన్ లోని దిల్బారా జైన్ టెంపుల్ లో ఉన్నాయి. ఈ సీలింగ్ ని ఇంటర్లాకింగ్ సిస్టమ్ తో కట్టారు. ఇక్కడ మిడిల్ లో ఉన్న పిల్లర్ మీద నరసింహస్వామి కనిపిస్తాడు. ఇలా ఈ ఆలయంలో ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఉన్న 2 గుళ్ళు అమ్మవారి ఆలయాలు. ఒకటి సౌమ్యనాయకి, ఇంకొకటి రంగనాయకి అమ్మవార్లు. మనం ఈ అమ్మవార్లని శ్రీదేవి, భూదేవి అని పిలుస్తాము. ఇది విజయ దీప స్తంభం. ఇది 30 అడుగులు ఎత్తు ఉంటుంది. దీనికి ఏ బాండింగ్ మెటీరియల్ యూజ్ చేయలేదు. గ్రావిటీతోనే ఇది నిలబడింది. మీరు వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే గైడ్ ని మాట్లాడుకోండి. 350 రూపీస్ అలా తీసుకుంటారు. టెంపుల్ దగ్గర ఉంటారు. ఎవరిని అడిగినా కూడా చూపిస్తారు. లేకపోతే వాళ్ళే వచ్చి మిమ్మల్ని అడుగుతారు. ఐడి కార్డు ఉన్న వాళ్ళ దగ్గరనే మీరు గైడ్ గా మాట్లాడుకోండి. ఇక్కడ దర్శనం చేసుకొని టెంపుల్కి ఆపోజిట్లో అన్నదానం చేస్తారు. నేను అక్కడే లంచ్ చేశాను. మీకు కుదిరితే వెళ్ళి చేయండి. ఇక్కడ నుంచి నేను 18 కిలోమీటర్స్లో ఉన్న హలెబీడు హొయసలేశ్వర ఆలయానికి వెళ్తున్నాను. ఇది కూడా ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్. ఈ వీడియో ఎవరు చూసినా కూడా ఈ 2 టెంపుల్స్కి పక్కా వెళ్ళిరండి. చిక్మగళూరు, బెంగళూరు, మైసూర్ ఈ 3 ప్లేస్లలో మీరు ఎక్కడికి వచ్చినా కూడా మీరు ఈ టెంపుల్స్కి రండి. మన పూర్వీకులు ఎంతో కష్టపడి మన కోసం నిర్మించిన ఆలయం. ఇలాంటి ఆలయాన్ని మరెక్కడా చూడలేరు. మన ఛానల్లో హలెబీడు టెంపుల్ గురించి కూడా కంప్లీట్ వీడియో చేశాను, వెళ్ళి చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.